आंध्र प्रदेश का ये गांव अपने आप में अनूठा है। इस गांव में इंटरनेट कनेक्टिविटी नहीं है, न ही मोबाइल फोन है और न ही टेलीविजन सेट। आंध्र प्रदेश के श्रीकाकुलम का कुर्मा गांव करीब 60 एकड़ में फैला है। यहाँ 50 मिट्टी के घर हैं। इस गांव के लोग लोहे और सीमेंट की बजाय मिट्टी और चूने से घर बनाना पसंद करते हैं। अपनी सब्जियां और अनाज खुद उगाते हैं। अपने पशुओं को चराते हैं और पानी पीने के लिए कुएं का इस्तेमाल करते हैं। इतना ही नहीं, अपने कपड़े भी खुद सिलते हैं। మేము కూర్మ గ్రామంలో ఎలక్ట్రిసిటీ కానీ మొబైల్ ఫోన్స్ వాడకుండా ప్రకృతికి దగ్గరగా ఉండి జీవిస్తున్నాము. ఎందుకంటే జీవితంలో సుఖంగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రపంచంలో జనాల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ కూడా జనాలు సుఖంగా ఉండట్లేదు. वैदिक वर्णाश्रम के नाम से जाने जाने वाले कुर्मा गांव के लोग कहते हैं कि वो श्री कृष्ण के आदर्शों का पालन करते हैं। यहाँ के लोग कहते हैं कि वो परंपरा और आध्यात्म के दोहरे सिद्धांतों का पालन करते हैं। రెండోది ఉన్నత చింతనం లేదా ఉన్నతమైన ధ్యేయం. సరళ జీవనం అనేది కొత్త పద్ధతి కాదు. మన పూర్వీకులు ఏ విధంగా జీవించేవాళ్ళో శాస్త్ర ఆధారితంగా జీవించడం, అది సరళ జీవనం. దానివలన ఈ ఆధునిక జైనితమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం జరిగిపోద్ది. మనం ఎప్పుడైతే భారతీయ జీవన విధానాన్ని మనం తీసుకుంటామో, పల్లి జీవనం తీసుకున్నామంటే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోద్ది. రెండోది ఆధ్యాత్మిక చింతనం లేదా ఉన్నత చింతనం. అదేంటంటే కృష్ణ భక్తి ద్వారా ఏవైతే సమస్యలు మిగతా ఉన్నాయో అవి కూడా మనం పూర్తిగా తొలగబోతుంది. अविवाहित, विवाहित, बुजुर्ग, नौजवान, हर तरह के लोग आपको कुर्मा गांव में दिख जाएंगे। कोई भी इस गांव में आकर रह सकता है। हर चीज यहाँ मुफ्त है। यहाँ के लोग दान स्वीकार करते हैं। यहाँ जो पर्यटक पहुँचते हैं वो बार्टर सिस्टम का इस्तेमाल करते हैं। बार्टर सिस्टम यानी पैसे की बजाय सामान देकर चीजें खरीदना। इस गांव के लोग अब तक इस व्यवस्था का पालन कर रहे हैं। ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు లేకుండా ఎలా బ్రతకాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను సార్. మనకి అన్ని సదుపాయాలుండి మనం ఏమీ నేర్చుకోలేదు, మనకేం తెలియదు. కానీ వీళ్ళకి తెలిసినంత బయట టెక్నాలజీలో ఇంత తిరుగుతున్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. కరెంట్ లేకుండా ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఈ టెక్నాలజీకి దూరంగా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు సార్.